1 + 1/2 1 - 1 1 + 1 1 1 + 1/1 ఇది ఏదో అన్నింది. ఇటు నుంచి ఇటు క్వశ్చన్ పొరపాటున చదివేవు. క్వశ్చన్ మ్యాటర్ అర్థమైంది అనేది నీకు తెలుసుకో. 1 + 1/2 ఏమంటే 2 + 1 3/2 అవుతుంది. 1 - 1/2 1/2 అవుతుంది. 1 + 1/2 3 + 1 4/3 అవుతుంది. ఇది 2/3 అవుతుంది అంతేనా? అంతే ఇంకా. ఓకే. లేదా A² - B² అట్లా కూడా చేయొచ్చు మనం. చేయరాదని ఏం కాదు, అంటే నేను కట్ షార్ట్ కూడా చేయొచ్చు, కానీ ఎందుకు అట్లా ఎట్లా ఎందుకు టైం వేస్ట్ కదా అవుతాను. డైరెక్ట్ ఇట్లా చేస్తేనే బెటర్. సో 5/4 అవుతుంది. ఇది 3/4 అవుతుంది మనకి. ఇది 6/5 అవుతుంది. ఇది 4/5 అవుతుంది. ఇది మ్యాటర్. ఓకే. ఏమైనా ఉంటే కొట్టి పడేసి ఇక ఇక్కడ 4 ఉంది క్యాన్సల్. ఇక్కడ 4 క్యాన్సల్. ఇక్కడ 5 క్యాన్సల్. ఇక్కడ 3 క్యాన్సల్. ఇక్కడ 2 క్యాన్సల్. ఇక్కడ 3 క్యాన్సల్. 3/5 సార్. అంతే కదా, ఇంక ఉండేది మనకి ఏమున్నాము ఇంకా. 2 1 2 3 ఉంది ఇక్కడ క్యాన్సల్. మనకి 3/5 మిగిలింది. దీనికి ఇక ఏం ఎక్స్పెరిమెంట్లు చేద్దాంలేండి, ఉన్నదే రాస్తే చేస్తే సరిపోతుంది. 3/5 నాకైతే ఆన్సర్ 3/5 వచ్చింది. వచ్చింది అయితే రైట్ ఆన్సర్ అండి. దీంట్లో అయితే నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏమీ చేయలే. వాడు ఏమి ఇచ్చాడో దాన్ని సాల్వ్ చేసి మల్టిప్లై చేసి కొట్టేసా. కింద పైన ఏమన్నా ఉంటే కొట్టేసి ఏం మిగిలినాయో చూస్తే నాకు 3/5 మిగిలింది. అదే ఆన్సర్ పెట్టేస్తుంది. దీనికి లాజికల్ అట్లా ఏముంటుంది, దీనికి లాజిక్ ఆలోచిస్తే అంతకంటే ఇల్లాజికల్ ఉండదు. ఇది అంటున్నాడు చూద్దాం. 1/24 of a number is subtracted from 1/8 of the same number. We get 210 అని. ఇది సీదా ప్రాబ్లం. వాట్ ఈస్ దట్ నెంబర్? జనరల్ గా మనం నెంబర్ ని ఎక్స్ అనుకుంటాం. ఏ నెంబర్ లోకి వెళ్ళి ఏ నెంబర్ తీసేమన్నాడు? 1/8 ఆఫ్ ద నెంబర్ లోకి వెళ్ళి x/18 - x/20. x/8 - x/24 తీసాం. ఈజ్ ఈక్వల్ టు 210 అంటుంది. ఇది మీరు సాల్వ్ చేసుకోవడమే అంటే. ఎట్లా సాల్వ్ చేయాలో ఎల్సిఎం తీసుకుంటా నా టైం వేస్ట్ చేస్తానంటే వద్దు. నువ్వు డైరెక్ట్ గా చేయి. ఇది అటు అది ఇటు పంపించి 24లో 8 తీసేయి, 16x వస్తుంది. ఇది పొరపాటున ఎవరైనా మల్టిప్లై చేసినారంటే అది కూడా తప్పే. అన్నెసరీ క్యాల్కులేషన్లు వద్దు. అంటే ఇంకా ఓకే. ఇది మీరు క్యాల్కులేషన్ ఏం చేస్తారు? 8 1 8 2 2 1 2 105 105 ఇంటూ 24 ఏమైతుందో చెక్ చేసుకో, అదే ఆన్సర్ అవుతుంది. 24 5 120 0 0 0 12 24 1 24 25. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నేను ఆప్షన్స్ తో టెస్ట్ చేస్తాను సార్ అంటే ఎవరికి తెలుసు? సరిపోయి లాస్ట్ ఆప్షన్ లో ఉంటే తలనొప్పి. సీదా మీకు ఒక క్వశ్చన్ సీదా ఆన్సర్ వస్తుంది అన్నప్పుడు మళ్ళీ ఆప్షన్స్ లోకి వెళ్ళి టెస్ట్ చేయడం అనేది టైం వేస్ట్ అని నా అభిప్రాయం. చేయొచ్చు, దీని ఆప్షన్స్ తీసుకొని ఏం చేయొచ్చు, దీన్ని 1/8 చేయి, ఆ ఎక్స్ తీసేసి ఇది పెట్టి టెస్ట్ చేస్తా ఉంటావు అంటే. అది చేస్తే నీకు 210 రావాలి. ఏది ఇస్తే అదే రైట్ ఆన్సర్ అని చెప్పి చెప్తావు. అదే ఆప్షన్స్ అంటారు. వద్దు, ఎందుకంటే ఒక స్టెప్ లో వస్తుంది సొల్యూషన్ కూడా. ఒక స్టెప్ లో వచ్చినప్పుడు నువ్వు ఆప్షన్స్ ఎందుకు పోతావు? టైం వేస్ట్. 88 క్వశ్చన్ చూద్దాం. The difference between the largest and smallest of the following rational numbers is. The difference between the largest and smallest of the following rational numbers.
ఈచ్. ఫస్ట్ దీంట్లో లార్జెస్ట్ ఏది, స్మాలెస్ట్ ఏది, ఎట్లా కనుక్కోవాలి నేను అనేది ఒకటి ఇంపార్టెంట్. దీంట్లో లార్జెస్ట్ ఏది, క్రాస్ స్మాలెస్ట్ మల్టిప్లై ఏది. సార్. ఇప్పుడు నేనైతే ఏం చెప్తాను అంటే దీంట్లో లార్జెస్ట్ ఏది, స్మాలెస్ట్ ఏది నువ్వు కనుక్కోవాలి. కనుక్కుంటే కదా డిఫరెన్స్ తీసేది. ఇప్పుడు ఏమంటున్నాడు, డిఫరెన్స్ కి ఏమంటున్నాడు, ఎవరెవరికి, లార్జెస్ట్ కి స్మాలెస్ట్ కి. దీనిలో ఆప్షన్స్ చేయడం అనేది అసాధ్యం, వదిలేసేయండి. అంటే టైం వేస్ట్ అవుతుంది. ఆప్షన్స్ అనేవి ఆల్రెడీ డిఫరెన్స్ చేసిన తర్వాత ఏమొస్తుందో ఇచ్చుంటారు కాబట్టి దాన్ని మళ్ళీ ఒకసారి ఏదైనా కలిపినా ఒకసారి మల్టిప్లై చేసినా విడదీయడానికి కష్టం. డిఫరెన్స్ చేసినా, ప్లస్ చేసినా, డివైడ్ చేసినా విడదీయడానికి కష్టం. అది కలపకోకుంటే అప్పుడు మనం చేయడానికి ఈజీ అవుతుంది ఆప్షన్స్. కాబట్టి ఇక్కడ అడిగిన డిఫరెన్స్ అడిగారు అంటే ఆల్రెడీ కింద డిఫరెన్స్లు ఉంటాయి, దాన్ని మీరు విడదీయడం కష్టం. బెటర్ మనం ఏం చేయాలి, ఇప్పుడు దీనికి ఒరిజినల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో మీకు ఫ్రాక్షన్స్ చెప్పిన శ్రీనివాస్ సార్ కానీ నేను కానీ చెప్పే ఉంటాం ఫ్రాక్షన్స్ లో ఉన్న సింపుల్ లాజిక్ ఏంటి అన్న. ఇప్పుడు ఇక్కడ నేనైతే ఏం చెప్తానంటే ఇక్కడ ఒకసారి గమనిస్తారా మీరు, ఇక్కడ ఉన్న వాటిలో అన్ని 36 చేసే అవకాశం ఉందా లేదా ఆప్షన్స్. అంటే కింద డివైడ్ కింద మీరు చూస్తే ఇక్కడ 36 ఉంది కదా, దీన్ని 36 చేయాలంటే 6 టేబుల్లో ఇంటూ ఏం చేస్తే 36 అవుతుంది చెప్పండి. ఇంటూ 6 సిక్స్ 6 సార్. వెరీ గుడ్, ఇంటూ 6 బాగా చెప్పారు. ఇక్కడ 18 టేబుల్లో ఎప్పుడు వస్తుంది 36. ఇంటూ టూ సార్. ఇప్పుడు నేను దీన్ని ఎట్లా మార్చేసిన అంటే 26/36, 30/36, 19/36. ఇప్పుడు మీరు గమనిస్తే దీన్ని కూడా మనం ఏదన్నా దగ్గర తీసుకొని పోవడం 36 కాబట్టి దీన్ని కూడా దగ్గరగా ఏదైనా తీసుకొని పోండి. 11×3 = 33, ఇది కూడా 18/33 వరకు వెళ్ళొచ్చమ్మా మనం, అంతవరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే జాగ్రత్తగా వినండి. వెన్ డినామినేటర్స్ ఆర్ సేమ్, డినామినేటర్లు సేమ్ ఉన్నప్పుడు మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది. డినామినేటర్లు సేమ్ ఉన్నప్పుడు ఇది పక్కన పెట్టేసేయండి. లాస్ట్ ఫ్రాక్షన్ నీకు వర్కౌట్ కాలే కదా, వదిలే, వర్కౌట్ కాని దాని గురించి పట్టించుకోడు. నేను ఇది కూడా చేయొద్దని చెప్తాను పోండి. మళ్ళీ సార్ ఎందుకు చేసినారు సార్ అంటారు. వద్దు, నేను ఇది కూడా చేయను, ఇది నాకు వర్కౌట్ కాలేదు, దీన్ని పక్కన పడేసాను. ఓకేనా? ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉండదు చూడండి. ఇది ఎందుకు చేసినానని మాత్రం మీకు క్లారిటీ ఉంది కదా. 36 36 36 రైట్. ఇప్పుడు చూద్దాం. నేనేమంటున్నా అంటే వెన్ డినామినేటర్స్ ఆర్ సేమ్, ఎవరు హైయెస్ట్ ఫ్రాక్షన్ ఎవరు లీస్ట్ ఫ్రాక్షన్ అని తెలుసుకోవాలంటే మీరు ఎట్లా చేస్తారు జనరల్ గా? హై వాల్యూ ఉన్నది హై, న్యూమరేటర్ హై ఉన్నది హై సార్. అంతే కదమ్మా, సింపుల్ కదా. మనకు ఎవరు హై ఉన్నారో వాళ్ళే హై, అంటే సింపుల్. ఎవరు డినామినేటర్ సేమ్ అయినప్పుడు ఎవరు హై ఉంటే వాళ్ళే హై. అంటే వీడే హై, వీడు 5/6 అనేవాడు. ఇప్పుడు ఈ 5/6 కి 6/11 లో కూడా ఎవరైనా హై ఉన్నాడేమో తేల్చేద్దాం. ఇది ఎట్లా తేల్చాల్సి అంటే క్రాస్ మల్టిప్లికేషన్. అంటే 5 11 55, 6 6 6/11. 5 11 55, 6 6 36. ఎవరు హైయెస్ట్ చెప్పండి? 5/6. లీస్ట్ ఎవరు? 19/36. 19/36 సార్. అలా మీరు వెంటనే అట్లా నిర్ధారణకి రాకూడదు. లీస్ట్ కంపేర్ ఎవరు చేయాలి సార్ అన్నప్పుడు మళ్ళీ. వీళ్ళలో హైయెస్ట్ ఎవరో తేలిపోయింది. వీళ్ళు అంత ఈజీ గేమ్ ఇవ్వాలా మీకు, కేక్ వాక్ ఏం కాదు అది. 5/6 అనేది హైయెస్ట్ అని తేల్చేశారు మీరు, వీడు హైయెస్ట్. లీస్ట్ ఎవడు అన్నప్పుడు ఎవరైనా కావచ్చు మనకి లీస్ట్. లీస్ట్ ఎవరు అన్నప్పుడు జాగ్రత్తగా వినండి. లీస్ట్ ఎవరు అన్నప్పుడు 5/6 తప్పించి మినహాయిస్తే మిగిలిన వాళ్ళ ముగ్గురులో లీస్ట్. ఫస్ట్ వీళ్ళిద్దరిలో లీస్ట్ ఎవరో చెప్పండి. వీళ్ళిద్దరిలో లీస్ట్ 26 19 ఎవరు లీస్ట్? 19 సార్. 19 సార్. 19/36 అనేది లీస్ట్. మిగిలినవాడు ఎవడు? 6/11 మిగిలిన. 11 19 చేస్తే మీకు 209 వస్తుంది. 36 6 ఏంటంటే 6³ 216 వస్తుంది. లీస్ట్ ఎవరు? 19/36 లీస్ట్. అంటే 5/6 హైయెస్ట్, 19/36 లీస్ట్. వీళ్ళిద్దరికి మైనస్ చేయాలా? చేస్తా. ఇక్కడ 6ని ఏం చేస్తే 36 అవుతుంది చెప్పండి. 6 సార్. 5 6 30, 30లో 19 తీస్తే ఎంత?
ఇస్తారా లేదా రేపు 21 30లో 19 ఇస్తారు 21 సార్ 11 కదమ్మా 11 కదా ప్లేస్ చేసిన నాకైతే ఇది వచ్చింది ఆన్సర్ బాగానే నాలెడ్జ్ ఉండాలి దీనికి మనకి ఉండాలి ఒకసారి చెక్ చేసుకున్నాను చెక్ చేసుకోండి బాగుంది ప్రాబ్లం ఇది ఎందుకంటే వాడు అంటే ఈజీగా కేక్ వాక్ చేయలే కానీ ఈజీనే కొంచెం ఏంటంటే ఫ్రాక్షన్స్ మీద పట్టు ఉన్నది అదే మనం చెప్పినప్పుడు ఇవన్నీ చెప్పాం క్రాస్ మల్టిప్లికేషన్ కానీ సేమ్ డినామినేటర్ సేమ్ న్యూమరేటర్ ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుంటాం కావాల్సిన వీడియోలో కూడా చెక్ చేసుకోండి అండ్ ఐ విల్ కీప్ దిస్ వీడియో నేను ఇది కూడా రికార్డ్ చేస్తున్నా ఈ వీడియో కూడా మీకు పెట్టేస్తా